హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 11th ఎపిసోడ్ని చూద్దాము. ఇప్పుడు జీనా లీవుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంది. డాక్టర్లు లీవు రిపోర్ట్స్ని చెక్ చేస్తూ ఇది ఇలా ఓపెన్గా ఉండడం వల్లే నీకు మైగ్రేన్ ప్రాబ్లం వచ్చినట్టు ఉంది. ప్రాబ్లం పెద్దదా అని అడుగుతూ ఉంటే నిజం చెప్పాలంటే అడల్ట్స్లో సగం మందికి ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఇలా ఓపెన్గా ఉండడం వల్ల నార్మల్ పర్సన్స్ కంటే ఒక 2 రెట్లు ప్రమాదం అధికంగా ఉండే అవకాశం ఉంది. కొంతమందికి సిమ్టమ్స్ ఏమీ కనిపించకపోవచ్చు, కానీ వాళ్ళకి ఏమైనా ట్రామా ఏర్పడినప్పుడు అది ట్రిగ్గర్ అవ్వచ్చు. మీరు అలాంటిది ఏమన్నా ఎక్స్పీరియన్స్ చేశారా అని అడుగుతున్నాడు. పాత డాక్టర్ కూడా సేమ్ ఇలాంటి క్వశ్చనే అడిగారు. కానీ బాగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని అన్నారు. రెస్ట్ తీసుకోవడం తప్ప మరేం మార్గం లేదా? సర్జరీ ఆప్షన్ ఉంది, కానీ నార్మల్ గా నీకు అది అవసరం ఉండకపోవచ్చు. మందులతోనే దాన్ని క్యూర్ చేయడానికి ట్రై చేద్దాము. అలానే మీ లైఫ్ స్టైల్ ని సరి చేసుకోండి, త్వరగా పడుకోండి అని అంటున్నాడు. కరెక్ట్ గా అదే సమయంలో జీనాకి ఒక మెసేజ్ వస్తూ ఉంది. అది చూసి లీవు నవ్వుకుంటున్నాడు. అది డాక్టర్ కూడా గమనిస్తున్నాడు. మీ అక్క నిన్ను చాలా బాగా చూసుకుంటుందని అంటున్నాడు. ఇది ఇప్పుడు చెప్పాలా అన్నట్టు హీరో చూస్తున్నాడు. ఆ తర్వాత ప్రిస్క్రిప్షన్ రాసిచ్చేసి సాటర్డే ఆర్చరీ క్లబ్ లో ఒక ఈవెంట్ జరగబోతుంది, మర్చిపోకుండా రావాలి, తప్పకుండా వస్తాను, నా కొత్త బౌన్ కూడా తీసుకుని వస్తానని అంటూ ఉంది. ఏంటి, ఆర్చరీనా? నాకు అందులో ఇంట్రెస్ట్ ఉంది, నేను మీతో రావచ్చా? అందులో మీకేం ఇబ్బంది లేదు కదా అని అడుగుతున్నాడు. రావద్దు అని చెప్పలేడు కదా, నాకేం అభ్యంతరం లేదు, తప్పకుండా రావచ్చని డాక్టర్ అంటున్నాడు. ఇప్పుడు హాస్పిటల్ నుండి బయలుదేరిన తర్వాత దారిలో జీనా దేనికోసమో వెతుకుతూ ఉంది. నువ్వేం వెతుకుతున్నావు? ఫార్మసీ కోసం వెతుకుతున్నాను, నువ్వెక్కడ టాబ్లెట్ డోస్ మర్చిపోతావేమోనని నాకు కాస్త టెన్షన్ గా ఉంది, అందుకే నీకు ఒక టాబ్లెట్ ఆర్గనైజర్ కొందాం అనుకుంటున్నాను. వద్దొద్దు, అవసరం లేదు, మెడిసిన్స్ తక్కువగానే ఉన్నాయి కదా, నేను గుర్తు పెట్టుకుంటాను. లేదు లేదు, నువ్వు బిజీగా ఉన్నప్పుడు టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోతావేమోనని నాకు కాస్త టెన్షన్ గా ఉంది. పిల్ల ఆర్గనైజర్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది అనేసి, అయినా నీకు ఎప్పటి నుండి ఆర్చరీ మీద ఇంట్రెస్ట్ పెరిగింది అని అడుగుతూ ఉంది. అది అది నాకు ఎప్పుడు దాని మీద ఒక ఇంట్రెస్ట్ ఉండేది, కానీ నేర్చుకునే అవకాశం ఎప్పుడు కుదరలేదు. నేను రావడంలో మీకేమైనా ఇబ్బంది ఉందా? చాచా, అలా ఏం కాదని అంటూ ఉంది. అలానే ఫార్మసీ రాగానే లీవుని అక్కడ డ్రాప్ చేసేసి పిల్ల ఆర్గనైజర్ కొనుక్కొని నువ్వు క్యాబ్లో వెళ్ళిపో, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది అనేసి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు మనకి పాస్ట్లో చూపిస్తున్నారు. బియావో మోటార్స్తో కొలాబరేషన్ చేయబోతున్నారు కదా, వాళ్ళ కొత్త కార్కి సంబంధించిన యాడ్ని వీళ్ళే డిజైన్ చేయబోతున్నారంట. ఆ యాడ్ని చాలా యూనిక్ గా ఉండాలని అనుకుంటూ ఈ ఐడియా ఏం బాలేదు, వేరే ఏమైనా కొత్తగా ఆలోచించమని అంటూ ఉంది. ఆ మాటలు విని టీం లీడర్ కి కాస్త కోపం వస్తూ ఉంది. ఇక్కడేమో లీవు ఇంటికి వచ్చేసాడు. జీనా ఇంటికి వచ్చేలోపు హౌస్ అంతా క్లీన్ చేసేసి తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేసేసి దాని పక్కనే ర్యాంక్ షీట్ పెడుతున్నాడు. క్లాస్ లో 2nd ర్యాంక్, అలానే స్కూల్లో 43rd ర్యాంక్ తెచ్చుకున్నాడు కదా, వావ్, నువ్వు బాగా ఇంప్రూవ్ అయ్యావు, నువ్వు సూపర్ అని పొగుడుతూ ఉంది. అయినా టాప్ 30లో లేను కదా అని అంటున్నాడు. అంత త్వరగా ఇంప్రూవ్ అవ్వకు, మళ్ళీ నిన్ను ఎలా పొగడాలో నాకు తెలియదని అంటూ ఉంది. ఇప్పుడు లీవు కట్ చేసి పెట్టిన ఫ్రూట్స్ తింటూ, నేను ఒక కొత్త ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నాను, దానికి ఒక మంచి ఐడియా కావాలి, నాకు ఐడియాస్ ఏం రావడం లేదు, నువ్వు అబ్బాయివే కదా, నువ్వు ఒక కార్ కొనాలనుకుంటే నువ్వు దేని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తావు? నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు, ఆలోచించి చెప్తానని అంటున్నాడు. అవును నిజమే కదా, నువ్వు ఎప్పుడు కార్ కూడా డ్రైవ్ చేయలేదు, పర్లేదు వదిలే, నేనే ఆలోచించుకుంటానని అంటూ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు కలిసి బయటకు వెళ్తున్నారు. తనకి ఏమైనా ఐడియా వస్తుంది కదా, అందుకే బయటకు వెళ్ళినట్టు ఉన్నారు. అక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి. అది చూసి హీరో ఫుల్ ఖుషి అయిపోతున్నాడు. పైగా జీనా కూడా అతనితో ఆడుకుంటూ ఉంది. కాసేపటి తర్వాత హీరోకి ఒక విఆర్ గేమ్ ని తగిలించేసి, నువ్వు కాసేపు ఎంజాయ్ చేయి, నేను అలా వెళ్ళేసి వస్తాను అనేసి హీరోకి క్లోజ్ గా వెళ్ళి చెప్తూ ఉంటే హీరో సిగ్గుపడుతున్నాడు. జీనా అలా బయటకు వెళ్తూ ఉంటే ఒక పాప ఒంటరిగా పియానో గేమ్ ఆడుకుంటూ ఉంది. జీనా అమ్మాయికి కంపెనీ ఇస్తూ ఆ పాపతో ఆడుకుంటూ ఉంది. ఆ పాప ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మ అదంతా వీడియో తీస్తూ ఉంది. ఆమె మరెవరో కాదు, డ్రామా స్టార్టింగ్ లో షన్ గురించి చెప్పాను కదా, ఆవిడే ఈవిడ. 2016లో జీనా ఆవిడ్ని ఫస్ట్ టైం అలానే మీట్ అయినట్టు ఉంది. కొంచెం వర్క్ బిజీలో ఉన్నాను, మా పాపతో టైం స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంది. అర్థమైంది, నాకు కూడా ఆ వీడియోని సెండ్ చేస్తారా అని అడుగుతూ ఉంది. ఇద్దరు నంబర్స్
ఎక్స్చేంజ్ చేసుకుని వీడియో షేర్ చేసుకుంటున్నారు. అంతలో లీవు బయటకు వస్తున్నాడు. ఏఐ గురించి ఏదో టాపిక్ చూసేసి వచ్చాడంట. దాని గురించి మాట్లాడుతూ ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికి ఏఐ ఉపయోగపడుతుందని అంటున్నాడు. అయితే టెక్నాలజీ అనేది లైఫ్ స్టైల్ ని చేంజ్ చేయడానికి యూజ్ అయ్యే విధంగా వాడుకోవాలా అనేసి నాకు ఒక ఐడియా దొరికిందని అంటూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మీటింగ్ అటెండ్ అవుతూ ఉంది. ఎవరికి పెద్దగా ఐడియా దొరికినట్టు లేదు. మన హీరోయిన్ కి ఒక మంచి ఐడియా దొరికింది కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఆ ఐడియా అందరికి బాగా నచ్చినట్టు ఉంది. కానీ వీళ్ళు కొలాబరేషన్ చేయబోతున్న బియావో మోటార్స్ సరిగా రెస్పాండ్ అవ్వడం లేదంట. మనతో కొలాబరేషన్ చేయడానికి వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టు ఉంది అని అంటూ ఉంటే, సరే నేను ఒకసారి అక్కడికి వెళ్ళి అతన్ని మీట్ అయ్యేసి వస్తాను అనేసి వెళ్తూ ఉంది. కానీ అతన్ని మీట్ అవ్వకుండానే రిటర్న్ అయిపోతూ ఉంది జీనా. ఆ బియావో మోటార్స్ వాళ్ళు జీ సిరీస్ కి సంబంధించి ఆల్రెడీ ఒక కంపెనీని చూస్ చేసుకున్నారంట. ఈబెన్ క్రియేటివ్ కంపెనీ హెడ్ మిస్టర్ వూనే, ఆయనే ఆల్రెడీ బియావో మోటార్స్ యొక్క 2 ఇంటర్నల్ మీటింగ్స్ కి అటెండ్ అయ్యారంట. కాంపిటీటర్స్ ఎక్కువ మంది ఉండకూడదు అనుకుని మనల్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు కదా అని అంటూ ఉంది. ఆ ఈబెన్ క్రియేటివ్ కంపెనీ అని అంటున్నారు కదా, అది మన హీరోయిన్ పనిచేసిన పాత కంపెనీ. మిస్టర్ వూ అక్కడ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడని చెప్పాను కదా, సేమ్ ఆ కంపెనీనే. కానీ ఆ బియావో మోటార్స్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్స్ ని మిస్ షెన్ హ్యాండిల్ చేస్తున్నారు. ఆమె ఒప్పుకుంటే మనకి ఇంకొక అవకాశం దొరుకుతుంది. జీనా వెంటనే ఆవిడ ప్రొఫైల్ ని చెక్ చేస్తూ ఉంటే తనకి మాల్లో జరిగిన మ్యాటర్స్ అన్ని గుర్తుకు వస్తున్నాయి. వెంటనే వెళ్ళి ఆవిడ్ని మీట్ అవుతూ ఉంది. జీనా ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, నీ గురించి చాలా విన్నాను, కానీ నువ్వు ఇప్పుడు పనిచేస్తున్న కంపెనీ గురించి నాకేం తెలియదు. కాబట్టి ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను. కానీ రిజల్ట్ విషయంలో నేను పక్షపాతం చూపించను. మీరే మీ బెస్ట్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలని అంటూ ఉంది. వీకెండ్ అని హీరో ఇంటికి వెళ్తున్నాడు. కానీ నేను ఈ వీక్ కాస్త బిజీగా ఉంటాను, ఈ వీకెండ్ ఇంటికి రాకొని జీనా మెసేజ్ పెడుతూ ఉంది. వీళ్ళు బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంటేనే వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ దొరుకుతుంది. పైగా వాళ్ళ హస్బెండ్ దగ్గర ఓడిపోవడం జీనాకి ఇష్టం ఉండదు కదా, అందుకని పగలు రాత్రి కష్టపడి పని చేస్తూ ఉంది. టీమ్ లీడర్ జీనాకి కాఫీ ఇస్తూ, మీకేమన్నా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి, ఇప్పుడు మనం అందరం ఒకే టీం కదా అని అంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మిస్టర్ వూ వాళ్ళ మార్కెటింగ్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాళ్ళకి ఆ ఐడియా బాగా నచ్చినట్టు ఉంది. మిస్టర్ వూ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసి అక్కడి నుండి బయలుదేరబోతూ ఉంటే ఎదురుగా జీనా వస్తూ ఉంది. వాళ్ళిద్దరూ డివోర్స్ తీసుకుంటున్నప్పుడు కూడా జీనా చెప్పి ఉంటుంది కదా, నెక్స్ట్ టైం మనం మీట్ అయ్యేటప్పుడు ఇద్దరం కాంపిటీటర్స్ గానే ఉంటామని చెప్పి ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. అతనితో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా జీనా లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు జీనా వాళ్ళ కంపెనీ మార్కెటింగ్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. హీరో వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే అడవిని దాటుకొని వెళ్ళాలి. పైగా అక్కడ రోడ్స్ కూడా బాగుండవు కదా, వీళ్ళు లాంచ్ చేయబోయేది ఆఫ్ రోడ్ వెహికల్ అంట. ఆ కొండ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. అక్కడికి వెళ్లి పిల్లలతో కలిసి టైం స్పెండ్ చేస్తున్నట్టు ఒక యాడ్ షూట్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ ఐడియా వాళ్ళకి బాగా నచ్చినట్టు ఉంది. ఇప్పుడు మనకి లీవ్ అని చూపిస్తున్నారు. ఈ వీకెండ్ చెంగ్ ఇంటికి వెళ్ళడం లేదంట, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరు ఇంట్లో లేరంట. అందువల్ల ఈ వీకెండ్ హాస్టల్లోనే ఉంటానని అంటున్నాడు. మీ అక్క ఇంటికి వచ్చేసింది కదా, అందుకే ఇంటికి వెళ్తున్నావా అని అడుగుతూ ఉంటే, లేదు మా అక్క వర్క్ లో బాగా బిజీ అయిపోయింది, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తున్నాను, 1 or 2 hours లో రిటర్న్ అయిపోతాను. ఓహో ఓకే, అలా అయితే నేను నీకోసం వెయిట్ చేస్తానని చెంగ్ అంటున్నాడు. ఇంటికి వెళ్తే అక్కడ జీనా ఉంది. ఏంటి అలా చూస్తున్నావు, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోనరా అని అంటూ ఉంది. ఇక్కడేమో చెంగ్ లీవ్ కోసం వెయిట్ చేసి రాత్రి అయిపోతూ ఉంది. 2 గంటల్లో వచ్చేస్తానని చెప్పాడు, కానీ ఇంకా రాలేదేంటి అని అనుకుంటున్నాడు. సారీ, ఈ రోజు రావడం కుదరదు, నా కోసం వెయిట్ చేయకు, వెళ్ళి తిను అని మెసేజ్ పెడుతున్నాడు. కొన్ని రోజుల నుండి నేను వర్క్ లో బాగా బిజీ అయిపోయాను, నీతో సరిగా మాట్లాడలేకపోయాను, అందువల్ల నా మీద ఏమైనా కోపంగా ఉన్నావా అని అడుగుతూ ఉంటే, అలా ఏం లేదని అంటున్నాడు. నీకు ఈ మధ్య ఏఐ మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయినట్టు ఉందే అని అడుగుతూ ఉంది. అంతలో జీనాకి ఒక మెసేజ్ వస్తూ ఉంది. అది చూడగానే జీనా ఫుల్ ఖుషి అయిపోయి హీరో చెయ్యి పట్టుకుని, బియావో మోటార్స్ ప్రాజెక్ట్ మాకు వచ్చింది, నా కొత్త కంపెనీలో ఇదే నా మొదటి ప్రాజెక్ట్, ఈ రోజు నైట్ మనం పార్టీ చేసుకుందాము, దీని గురించి పేరెంట్స్ తో షేర్ చేసుకోవాలి అనేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, జీనా ఇందాక తను చెయ్యి పట్టుకుంది కదా, దాన్ని తలుచుకుంటూ నవ్వుకుంటున్నాడు. ఈ యాడ్ షూట్ మీ ఊర్లోనే చేయబోతున్నామని అంటూ ఉంటే హీరోకి చాలా హ్యాపీగా ఉంది. యాడ్ షూట్ చేయడానికి మీ ఊర్లో ఏ ప్లేస్ బాగుంటుంది, నీకేమైనా ఐడియా ఉందా? మా తాత వాళ్ళ ఓల్డ్ హౌస్ దగ్గర ఒక మంచి ప్లేస్ ఉంది, అక్కడ వ్యూ చాలా బాగుంటుంది, చిన్నప్పుడు ఒకసారి వెళ్ళానని అంటున్నాడు. కారు వెళ్ళగలదా అని అడుగుతూ ఉంటే, మార్గం ఉంది కానీ రోడ్లేం లేదని అంటున్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే నాకు ఒక ఐడియా వస్తుంది,
అక్కడ సన్ రైజ్ చూసావా, యాడ్ లో దాన్ని కూడా షూట్ చేస్తే బాగుంటుంది, ఖచ్చితంగా సన్ రైజ్ చూడొచ్చు, మీకు లక్ ఉంటే అందమైన మేఘాల్ని కూడా చూడొచ్చని అంటున్నాడు. ఇంకా ఇలాంటి ఐడియాస్ ఏమన్నా ఉంటే చెప్పు అనేసి వాటన్నిటిని నోట్ చేసుకుంటూ ఉంది. పక్కనే ఒక రివర్ ఉంది, ఫ్రెష్ గా చేపలు కూడా దొరుకుతాయని అంటూ లీవో ఒక మ్యాప్ ని గీస్తున్నాడు. సడన్ గా జీనా తనకి క్లోజ్ గా ఉండడం చూసి లీవోకి చాలా హ్యాపీగా ఉంది. న్యూ ఇయర్ వచ్చేసింది, 2017 స్టార్ట్ అయిపోయింది, ఆల్ ద బెస్ట్ అని అంటూ బాస్ ఒక కొత్త క్యాలెండర్ ని ఇస్తున్నాడు. మనకి న్యూ ఇయర్ కి హాలిడే ఇస్తారా అని జీనా అడుగుతూ ఉంటే ఇస్తారు, కానీ మనం ఓవర్ టైం కూడా పని చేయాల్సి వస్తుంది అని అంటూ ఉంది. కొంచెం చూసుకొని మాట్లాడండి అమ్మా, నేను ఇక్కడే ఉన్నానని బాస్ అంటున్నాడు. నా దగ్గర స్టాండప్ కామెడీకి సంబంధించిన టికెట్స్ ఉన్నాయి, ఎవరికి ఎన్ని కావాలో అడగండి అని అడుగుతూ ఉంటే నాకు 2 టికెట్లు కావాలని జీనా తీసుకుంటూ ఉంది. జీనా, నీకు స్టాండప్ కామెడీ అంటే ఇష్టమా? నాకు పెద్దగా నచ్చదు, కానీ నా బ్రదర్ బర్త్డే రాబోతుంది కాబట్టి అతన్ని అక్కడికి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. మీకు మీ బ్రదర్ అంటే అంత ఇష్టమా? ఎప్పుడు మీ బ్రదర్ గురించే మాట్లాడుతున్నారేంటి? వాడెక్కడికి వెళ్ళడు, బుద్ధిగా చదువుకుంటున్నాడు, అందుకే వాడిని అక్కడికి తీసుకుని వెళ్ళబోతున్నానని అంటూ ఉంది. ఇక్కడేమో హీరో స్కూల్ కంప్లీట్ అయ్యాక ఇంటికి వెళ్ళడానికి బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. జీనా లీవోకి ఫోన్ చేసి నా ఆఫీస్ దగ్గరలో ఉండే బస్ స్టాప్ లో దిగని అంటూ ఉంది. అందువల్ల హీరో అక్కడే దిగి వెయిట్ చేస్తున్నట్టు ఉన్నాడు. జీనా వాళ్ళ కంపెనీ క్రియేట్ చేసిన యాడ్ వస్తూ ఉంది. ఒక అమ్మాయి కారులో నుండి దిగి పిల్లలతో మాట్లాడుతున్నట్టు యాడ్ డిజైన్ చేసినట్టు ఉన్నారు. ఆ యాడ్ లో ఉన్న అమ్మాయిని చూస్తుంటే హీరోకి జీనాలా అనిపిస్తూ ఉంది. ఫస్ట్ టైం తనని మీట్ అయ్యింది, అలానే వాళ్ళ ఫ్యామిలీతో ఫైట్ చేసి లీవోని అక్కడి నుండి బయటకు తీసుకుని వచ్చింది, అలానే అతన్ని చదివించింది, అన్ని అతనికి గుర్తుకొస్తున్నాయి, కంట్లో నుండి కన్నీళ్ళు వస్తున్నాయి. అంతలో జీనా లీవో అని పిలుస్తూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది. ఆ సమయంలో జీనా ఒక దేవతలాగా అతనికి కనిపిస్తూ ఉంది. నేను పిలుస్తున్నది కూడా పట్టించుకోకుండా అక్కడేం చూస్తున్నావని అడుగుతూ ఉంటే చాలా అందంగా ఉందని అంటున్నాడు. ఏంటి, యాడ్ గురించి అంటున్నాను, ఓహో అదా, నేనే చేశాను కదా అందుకే అలా ఉంది అనేసి లీవుని అక్కడి నుండి తీసుకుని వెళ్తూ ఉంది. అప్పుడు సడన్ గా హీరో కళ్ళు మూసుకొని పడుకొని ఉంటే జీనా తన పక్కన కూర్చొని అతనికి క్లోజ్ గా వస్తున్నట్టు కలగంటూ లేచి కూర్చుంటున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.